హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి చేస్తున్నానో తెలుసా? ఉల్లిపాయ కర్రీ అండి. అదే వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఉల్లిపాయ కర్రీ చేసుకుంటే రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పోపు దినుసులు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా ఒకటి, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్. ఇప్పుడు ప్రిపేర్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయ్యిందండి, పోపు దినుసులు వేద్దాం. పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ టమాటా కర్రీ అన్నిట్లోకి బాగుంటుంది. రైస్లోకి, చపాతీ, పూరి. వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే ఇలాగా ముక్కలు చేయాలా. అదే చిన్న ఉల్లిపాయలు అయితే ఫుల్గా వేసేయచ్చు. ఈ ఉల్లిపాయలు ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అవడానికి కొంచెం వేస్తున్నాను. తర్వాత మసాలా స్పైసెస్ అన్నీ వేసేటప్పుడు ఇంకా సాల్ట్ పడుతుంది. చూసారా స్మెల్ ఎంత బాగుందో. పసుపు, ఇంకా మీదేంటి ట్యూస్డే స్పెషల్? వీడియో తీసి పోస్ట్ చేయండి. మీరు కూడా ఉల్లిపాయ ఆనియన్ కర్రీ ఇలాగ చేసి ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ పెట్టండి, వీడియో తీసి పోస్ట్ చేయండి. ఇప్పుడు టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసాను. కలర్ బాగుంది, టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మీకు వర్షాలు పడుతున్నాయా మీ సైడు? ఇప్పుడు ఫ్రై అయింది కదా, ఇప్పుడు చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్, అంటే ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని, మీకు ఎంత గ్రేవీ కావాలో అంత కుక్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ సూన్.